హాయ్ అండి. నమస్తే. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే చూసే ఉంటారు కదా, థంబ్‌నెయిల్‌లో మ్యాటర్ చూసే ఉంటారు కదా. లక్షల సంపాదన ఎంబ్రాయిడరీ చేసే వాళ్ళకి లక్షల సంపాదన అని చెప్పి అంటా ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఈ వీడియోలో అయితే చూద్దామండి. ఓకేనా. ఈ బ్లౌజ్ అయితే మా ఫ్రెండ్ది అనమాట. చెప్పలేదు అసలు. వర్క్ వేయమని ఇచ్చి వెళ్ళిపోయింది, కానీ ఇంత కాస్ట్లో చెయ్యి, ఈ డిజైన్ చెయ్యి అని అయితే అస్సలు సెలెక్షన్ చేసుకోలేదన్నమాట. ఇంకా ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఇంకా నేనైతే డిజైన్ అంటే శారీలో ఉన్న డిజైన్ని చూసి దానికి దీనికి మ్యాచ్ అయ్యేలాగా, అంటే డిజైన్ మ్యాచింగ్ కుదిరేలాగా చూసి అయితే వేస్తున్నాను. మరీ ఎక్కువ కాస్ట్ కాదు, మరీ తక్కువ కాస్ట్ కాదు. ఇంకా కాస్ట్ గురించి అయితే ఇక్కడైతే ఆలోచించడానికి లేదు. ఇంకా సెలెక్షన్ చేసుకోలేదు. డిజైన్ కూడా మా ఫ్రెండ్ది కాబట్టి ఇంకా నేను వేయకపోతే ఎవరు వేస్తారు చెప్పండి. ఇంకొంచెం చూసి కాస్త తక్కువ కాస్ట్ అయినా మంచి డిజైన్ వేయాలి కదా. వెళ్తా ఏం చెప్పిందంటే, నా దగ్గర అసలు డబ్బులు లేవు, నీకు నచ్చింది ఏదన్నా వెయ్యి డిజైను అని చెప్పి వెళ్ళిపోయిందనమాట. ఫ్రెండ్దే కదా, డబ్బులు తీసుకుంటారా అని చెప్పి మీరు అనొచ్చు. ప్రతిసారి చేయలేం కదండి. ఫ్రెండ్స్కైనా చుట్టాలకైనా ప్రతిసారి చేయలేం కదా. ఇంకా మన ఇంట్లో కుటుంబ సభ్యులు అయితే ఓకే, అక్క, చెల్లి, ఇలా వదిన అయితే ఓకే, వాళ్ళు కూడా ఎక్కువ చేయించుకోరులే. మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను అసలు చేయించుకోరు అనమాట. ఇంకా నేనే అడిగి మరీ చేస్తూ ఉంటాను. ఇంకా ఫ్రెండ్ అయినా ఇంకా చుట్టాలైనా ప్రతిసారి కూడా ఫ్రీగా అయితే నేను చేసేవలేను కదా. లక్షల్లో పెట్టి మిషన్ తెచ్చుకుని పెట్టుకుని ఇంకా ఒక్కొక్కసారి అయితే తక్కువకి వేస్తూ ఉంటాను. అలాగే ఒక్కొక్కసారి ఇంకేదైనా చూసి చూడనట్టు ఒక బ్లౌజు వదిలేస్తూ ఉంటానన్నమాట వర్క్ వేసింది. అంతేగాని నేను ప్రతిసారి అయితే ఫ్రెండ్స్కి కానీ చుట్టాలకు కానీ డబ్బులు తీసుకోకుండా అయితే నేను వేయలేనండి. అయితే మనమైతే ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలో పెట్టిన మ్యాటర్ గురించి అయితే మాట్లాడుకుందాం కాసేపు. ఓకేనా. ఈ డిజైన్ అయితే చూసారు కదా, అంటే రౌండ్ షేప్ కాకోకుండా పలకమేడ వచ్చేలాగా, లేదంటే డిఫరెంట్ నెక్, ఏదైనా షేప్ రౌండ్ షేప్ కాకోకుండా వేరే షేప్ ఏదైనా ఉంటే చూపించమని అడిగారనమాట కస్టమరు. ఇంకా నేనేం చేశానంటే కొంచెం టైం అడిగి నేను వెతికానమాట. వెతికితే ఇలా స్క్వేర్ షేప్ వచ్చినాయి, వి షేప్ వచ్చినాయి, ఇంకా స్టార్ వచ్చినాయి, ఇంకా ఇలా ఉన్నాయి అన్నమాట. ఇలా ఉంటే నేను కొన్ని అయితే సెలెక్షన్ చేశాను. కొన్ని సెలెక్షన్ చేసి వి షేప్ వచ్చినాయి కానీ, ఇలా స్టార్ షేప్ వచ్చినాయి కానీ, పలక మేడ వచ్చినాయి కానీ కొన్ని సెలెక్షన్ చేసి షేర్ చేస్తే ఈ డిజైన్ సెలెక్షన్ చేసుకున్నారనమాట. ఇంకా నేను దీంతో పడే తిప్పలు అయితే చూపిస్తున్నాను చూడండి. డిజైన్ అయితే కొత్త డిజైన్ అండి, వేయలేదు అసలు వేయలేదు. ఇదే స్టార్టింగ్ డిజైను తీసుకున్న తర్వాత వేస్తున్నాను అనమాట. ఇదే స్టార్టింగ్. చూసారా, 2 సార్లు వేసాను అనమాట. ఇటు సైడు ఒక సైడు 2 సార్లు వేసాను. వేస్తే నాకు ఇది ఇలా జరుగుతూ ఉంది కదా, నేను చూసుకుంటానే ఉంటాను కుట్టు పడుతుందా కరెక్ట్గా లేదా అని చెప్పి చూసుకుంటానే ఉంటానన్నమాట. చూసి ఊరినే వేలుతో కదిపాను అనమాట. ఇలా కదుపుతూ ఉంటే లూజు కుట్టేమన్నా ఉంటే ఈ దారం ఊడొచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఇలా కదుపుతూ ఉంటానన్నమాట. నేను వర్క్ జరిగిన తర్వాత ఇలా కదిపితే చూసారా ఎలా ఊడి వచ్చేసిందో. చూసారా, ఈ డిజైన్ అయితే స్టార్టింగ్ కాస్ట్ ఎంత ఉంటాయి మన దగ్గర? 500 నుంచి 600 వరకు ఉంటాయి. అయితే స్టార్టింగ్ కాస్టే తీసుకోవాలి ఈ డిజైన్కి. అయితే డిజైన్ నేను కొన్నదైతే మాత్రం ఇప్పుడే కొన్నాను. ఇంకా వేరే వాళ్ళకి కూడా వేయలేదు. ఇప్పుడే కొన్నాను. కొనడానికి కొంత అమౌంట్ ఖర్చు పెట్టాలి. అలాగే మీకు చెప్తున్నాను, అంటే లక్షల సంపాదన వస్తుందనే పుకార ఒకటి వచ్చింది కదా. ఆ లక్షల సంపాదన ఎంతవరకు వస్తుందో ఈ వీడియోలో అయితే చెప్తాను. ఓకేనా. ఈ డిజైన్ అయితే ఇప్పుడే కొన్నానండి. ఇదైతే స్టార్టింగ్ కాస్ట్లోనే తీసుకున్నాను. ఓకే, స్టిచెస్ కూడా మరీ ఎక్కువేం లేవులే, వేయొచ్చు, స్టార్టింగ్ కాస్ట్లోనే వేయొచ్చు. కస్టమర్ కూడా అడిగారు, స్టార్టింగ్ కాస్ట్లోనే కావాలన్నారు. ఇంకా వాళ్ళ బడ్జెట్లోనే ఈ డిజైన్ అయితే దొరికింది. అలాగే సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇంకా నేను పడే తిప్పలు అయితే చూడండి. దీనికి బ్యాక్ నెక్కు మాత్రం స్టిచ్చెస్ ఎన్ని ఉన్నాయంటే ఒక 30,000 లోపు ఉన్నట్టున్నాయి. 30,000 బూటీస్తో కలిపి 30,000 ఏమో ఉన్నట్టున్నాయి. 30 లోపు ఉండొచ్చు.
కరెక్ట్గా నెంబర్ గుర్తులేదు కానీ స్టార్టింగ్ కాస్ట్లోనే. అయితే ఈ డిజైన్ వేయడానికి ఇలా చెక్ చేసుకుని ఇలా థ్రెడ్ ఊడిపోతే మళ్ళీ దాన్ని తీసేయడానికి మళ్ళీ డిజైను ఇంకా ఇది అయిపోయింది కదా అని చెప్పి నమ్మకంతో నేను ఈ బ్యాక్ అయిపోయింది కదా అని చెప్పి నమ్మకంతో నేను ఈ బ్యాక్ అయితే క్యాన్సిల్ చేసి ఫ్రంట్ సెలెక్షన్ చేసుకునే ప్రయత్నం చేశాను అనమాట. ఇలా 2 సార్లు ఊడిపోయిన తర్వాత కూడా ఇంకా ఊడద్దని అనుకోను కదా, చూసి ఇంకా వేరేది సెలెక్షన్ చేసుకున్న తర్వాత చూడండి మళ్ళీ దీన్ని సెట్ చేసుకోవడానికి నాకు ఎంత కష్టం అవుతుందో వీడియోలో చూపించిన దానికంటే ఎక్కువ కష్టమైంది. కానీ ఫ్రేమ్ ఊడదీయలేదు, ఫ్రేమ్లో నుండి క్లాత్ ఇది ఒకటి మంచి పని అయ్యింది. క్లాత్ తీయలేదు కాబట్టి ఇంకా డిజైన్ అటు ఇటు జరిపైతే వేస్తున్నాను. అయితే దీనికి మాత్రమే ఒక గంటలో అయ్యేది నాకు 3 గంటలు టైం పట్టిందండి. ఓన్లీ బ్యాక్కి మాత్రమే 3 గంటలు టైం పట్టింది. ఇంకా ఈ కట్ చేసుకోవడం, డిజైన్ సెలెక్షన్ చేసుకోవడం, వేసుకోవడం, థ్రెడ్స్ కట్ అవటం, పెట్టడం ఇంకా ఇదే పని అన్నమాట. ఇంకా నాకు ఈ బ్యాక్ పార్ట్కి 3 గంటలు టైం పట్టింది. ఇంకా ఫ్రంట్ వేసేది ఎప్పుడు, అలాగే హ్యాండ్స్ వేసేది ఎప్పుడు, అలాగే డిజైన్ కొన్నది ఎంత, అలాగే దానికి ఖర్చు పెట్టిన కాస్ట్ ఎంత, ఇదైతే మీరే ఒకసారి చూసుకోండి ఎంత టైం పట్టిందో ఏంటో. ఇంకా మీరే లెక్కేసుకోండి. అలాగే నేను అదే టైంలో బ్యాక్ పార్ట్ వేసిన టైంలోనే నేను నార్మల్ మిషన్ ఎక్కితే మాత్రం ఒక 2 బ్లౌజులన్నా కంప్లీట్ చేసేదాన్ని. నేను 2 బ్లౌజులు కంప్లీట్ చేస్తే 500 వస్తాయండి. 500 కాకపోయినా కూడా 400 అన్నా కూడా లైనింగ్ బ్లౌజులు తీసుకోవచ్చు. అలా నేను అంత పని నష్టం చేసుకుని ఈ మిషన్ మీద కూర్చుని, ఈ మిషన్ దగ్గర కూర్చుని నేను లక్షలు ఎక్కడ సంపాదిస్తున్నానో ఇంకా మీరే లెక్కేసుకోండి. అలాగే ఎంబ్రాయిడరీ చేసేవాళ్ళు ఎవరైనా సరే ఫేస్ చేసే ప్రాబ్లమేనండి ఇది. కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. అలాగే ఈ థ్రెడ్ ఊడిపోయే ప్రాబ్లం ఎక్కడొచ్చిందో మీకు ఏమైనా తెలిస్తే నాకు కూడా చెప్పండి. నాకు అర్థం కావట్లేదు, ఒకసారి ఇలాగే ఊడుతుంది కదా అని చెప్పి నేను ప్రతి పాయింట్ కూడా నేను చెక్ చేసుకుంటున్నాను. ఇది లూజ్గా ఉందా, కుట్టు ఊడద్దా లేదా అని చెప్పి 1-10 సార్లు అయితే చూసుకుంటున్నానండి. నమ్మకంగా నేను ఫ్రేమ్ని అయితే తీయలేకపోతున్నాను, ఫ్రేమ్లో నుండి క్లాత్ని తీయలేకపోతున్నాను. ఇంకా మీకేమైనా తెలిస్తే నాకు ఒకసారి కామెంట్ చేయండి, నాకు కూడా కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా? ఓకే అండి. నిన్న మధ్యాహ్నం పెట్టాను అనమాట ఇది. ఇంకా నిన్నంతా కూడా ఇది చేశాను. ఇది చేసిన తర్వాత ఇంకా ఈ రోజైతే ఇది ఫ్రేమ్లో నుండి తీసి ఇంకా క్లాత్ కాదు, థ్రెడ్స్, చిన్న థ్రెడ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎక్కువగా ముడికుట్టు ఉంది అక్కడక్కడ. ఇంకా ముడికుట్టు అక్కడక్కడ కొడతా ఉంటే ఇంకా చిన్నవి అన్నీ కూడా థ్రెడ్స్ కట్ చేయడం అయితే చాలా టైం పట్టేసింది. ఇంకా డిజైన్ వేయడం కొంత అయితే దాన్ని చెక్ చేసుకోవడం, మళ్ళీ వేయడం, ఇదే సరిపోయిందండి. ఓకే అండి, ఈ వీడియో అంతా ఆపేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.